హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైన్స్ పార్క్. నేను స్వప్న. నిన్నటి వీడియోకి చాలా మంచి రెస్పాండ్ వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. నిన్నటి వీడియోలో చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి, మీకు టెట్లో స్కోర్ ఎంత ఉంది, మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి రాసిరు, డిఎస్సిలో మీరు ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని అడుగుతున్నారు. ఇక జోషు గారు అడుగుతున్నారు, డిఎస్సిలో మీరు ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, టెట్ స్కోర్ మీకు ఎంత ఉంది, అలాగే ఏ డిస్ట్రిక్ట్లో రాశారు, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్లీజ్ దయచేసి చెప్పండి అని అడుగుతున్నారు. నేను నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి రాశానండి ఎగ్జాము. నాకు టెట్లో 105 ఉంది స్కోరు. ఇక కట్ ఆఫ్ విషయానికి వస్తే మాత్రం ఈసారి ఎక్కువనే ఉంటుందండి కట్ ఆఫ్. ఎందుకంటే 2012-15లో పేపరు టఫ్ ఉన్నా కూడా కట్ ఆఫ్ 85 దాకా ఉంది. ఇక ఈసారి పేపరు ఈజీగానే ఉంది, అంత టఫ్ లేదు. ఇక 2022 టెట్లో కూడా చాలా వరకు ఎక్కువ స్కోర్ చేసిరండి చాలామంది. యావరేజ్గా 100 స్కోర్ చూసుకున్నా కూడా అవి ఒక 13 మార్కులు యాడ్ అవుతాయి డిఎస్సిలో. ఇక డిఎస్సిలో పేపరు సింపుల్గా ఉంది కాబట్టి 65 నుంచి 70 వరకు స్కోర్ చేసుకున్నా కూడా 13 + 70 83 ఉంటుందండి. ఓవరాల్గా 85 వరకు కట్ ఆఫ్ ఉంటుందని నా అభిప్రాయం. ఇక డిఎస్సి అనేది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కాబట్టి డిస్టిక్కి డిఫరెన్స్ అనేది ఉంటుందండి కట్ ఆఫ్ విషయంలో. ఇంకా అందులో కేటగిరీలో కూడా కట్ ఆఫ్ అనేది వేరే విధంగా ఉండొచ్చు. నేనైతే 85 వరకు ఉంటుందని అనుకుంటున్నానండి. ఇక సుమా గారు అంటున్నారు, ఆఫ్టర్నూన్ సెషనా మీదని. అవునండి, నేను ఆఫ్టర్నూన్ సెషన్లో రాసిన ఎగ్జాము. ఇక కుమార్ గారు అంటున్నారు, ఎక్స్ప్లెనేషన్ బాగుంది అని. థ్యాంక్ యూ అండి. అలాగే సూర్యనారాయణ గారు అంటున్నారు, నైస్, థ్యాంక్ యూ ఫర్ ఎక్స్ప్లెనేషన్ అండి, యూఆర్ వెల్కమ్ అండి. ఇక విద్యా గారు అడుగుతున్నారు, థ్యాంక్ యూ మేడం అని. థ్యాంక్ యూ అండి, యూఆర్ వెల్కమ్. ఇక ప్రశాంత్ అంటున్నారు, మ్యామ్ ఈ మెటీరియల్ కావాలి, ఎక్కడి నుండి తీసుకోవాలి ప్లీజ్, పిఐఈ మెథడ్ కంటెంట్ అంటున్నారు. నేనైతే వేరే ఏ మెటీరియల్ చదవలేదండి. కంటెంట్కి అయితే ప్యూర్గా టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదివాను. లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్స్ చదవండి, మంచి స్కోర్ వస్తుంది. ఇక ఇంటర్మీడియట్ విషయానికి వస్తే అకాడమీ బుక్స్ చదవండి, తెలుగు అకాడమీ బుక్స్. బిట్స్ చాలా వరకు టెక్స్ట్ బుక్స్ నుంచే వస్తాయి. ఇక పిఐఈ విషయానికి వస్తే నేనైతే శ్రీ విద్యా పబ్లికేషన్స్ బుక్ చదివానండి. సార్ బాగా చెప్తారు, జంగ విశ్వనాథ్ సార్ గారు. నేను టెట్కి కూడా సార్ బుక్కే చదివిన, సైకాలజీకి మంచి స్కోర్ ఉంది నాకు టెట్లో కూడా. నేనైతే పిఐఈకి శ్రీ విద్యా పబ్లికేషన్స్ బుక్ని చెప్తానండి. ఇక మెథడ్ విషయానికి వస్తే తప్పకుండా అకాడమీ బుక్కే చదవండి, అకాడమీ బుక్కే బెటరు కంటెంట్కి. ఏ మెటీరియల్ నమ్ముకోవద్దండి. ఇక నెక్స్ట్ కెమిస్ట్రీ పాయింట్ అంటున్నారు, ఆఫ్టర్నూన్ సెషన్ అనుకుంటా అని. అవునండి, నాది ఆఫ్టర్నూన్ సెషనే. ఇక కుటుంబరావు గారు అంటున్నారు, ఏ క్వశ్చన్స్ అయితే చెప్పారా అని. సలీమా గారు అంటున్నారు, థ్యాంక్ యూ అని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక అకాడమీ వాళ్ళు, అన్అకాడమీ వాళ్ళు, మ్యామ్ తెలుగు సిలబస్ కాపీ ఎక్కడి నుండి డౌన్లోడ్ చేసుకున్నారు అని డిస్క్రిప్షన్లో లింక్ పెట్టానండి. ఎవరైనా తెలుగు సిలబస్ కాపీ కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకొకరు అంటున్నారు, బెరసకోడి అసీల్ ఒకటే కదా, బట్ 2 వేరే ఆప్షన్స్ ఇచ్చారని. వేరువేరండి, 2 వేరువేరే. ఇక రంగా గారు అంటున్నారు, ఏపీడిఎస్సిలో ఇంటర్ సిలబస్ నుండి ఉంది అని. అవునండి, టీఎస్డిఎస్సిలో కూడా ఇంటర్ సిలబస్ ఉంది, కాకుంటే మొత్తం 10th క్లాస్ వరకు ఉన్న బుక్స్ నుంచే బిట్స్ వచ్చాయి, ఇంటర్ని టచ్ చేయలేదు. మీకు అలా ఉండకపోవచ్చు, ఇంటర్ అడుగుతుండొచ్చు అని నా అభిప్రాయం. అలాగే స్టడీ ఛానల్ వాళ్ళు అంటున్నారు, ఇంటర్మీడియట్ నుండి అసలేం రావడం లేదా మేడం అని. అవునండి, ఇప్పటివరకు అయితే మా ఫ్రెండ్స్ కూడా రాసిరు వేరే సెషన్లలో, వేరే డేట్లలో, వాళ్ళకు కూడా ఇంటర్ బిట్స్ అయితే రాలేదు. ఇప్పటివరకు అయితే ఇంటర్మీడియట్ నుంచి పడలేదు. ఇక ఉన్న ఎగ్జామ్లలో కూడా ఇంటర్మీడియట్ బిట్స్ ఏం రాకపోవచ్చు, కానీ ఏపీ వాళ్ళకు మాత్రం ఇంటర్ నుంచి వస్తుండొచ్చు. హౌ మెనీ మార్క్స్ యూ ఎక్స్పెక్ట్ అంటున్నారు. నేనైతే 65 నుంచి 70 అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అధిక ధీరత్వం గల కోడి అంటున్నారు, బెరస కోడిని. సుమా గారు అంటున్నారు, విచ్ డిస్టిక్ అని. నల్గొండ డిస్టిక్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.